నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సత్తా చాటుకున్న ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. అయ్యప్ప నామస్మరణలతో మారుమ్రోగిన శబరి. ఏపీలో పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కాణిపాకంలో పెట్టేగిపోతున్న భూ కబ్జాదారులు. 14 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన కేటుగాళ్లు. తిరుమలలో ఈవో, అదనపు ఈవోల ఆకస్మిక తనిఖీలు. భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా. ఉమ్మడి చిత్తూరు జిల్లా విస్తృత పర్యటనలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హామీ. సుమత్రా తీరంలో ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ ప్రకటించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా సపోర్ట్ అందించాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది సంఖ్యలో తరలి రావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి మారుమోగిపోతుంది. కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది. దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుండి పంబ వరకు భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. ఇక క్యూ లైన్లో చాలామంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలధారులు ఉన్నారు. మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజు సగటున 65,000 మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తుల రద్దీని ముందే ఊహించిన ట్రావెన్కోర్ దేవస్థానం కమిటీ వారి కోసం సహాయక చర్యలు చేపట్టింది. భక్తులను క్యూ లైన్లో వెళ్లే విధంగా సిబ్బంది సూచిస్తున్నారు. అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు అత్యవసర సాయం కోసం మెడికల్ క్లినిక్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాలినడకన వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సాయం చేస్తున్నారు. మరోవైపు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా కమిటీ దర్శనాన్ని కల్పిస్తోంది. అయినా భక్తులు తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల పూర్తయ్యే వరకు భక్తుల తాకిడి అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు హోటల్స్లో నాసిరకం భోజనంపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నాసిరకం భోజనం అమ్ముతున్న హోటల్స్కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తుల కోసం 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఏపీలో పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 2 నెలలు పింఛన్ తీసుకోకుండా 3వ నెలలో మొత్తం కలిపి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. వరుసగా 3 నెలలు తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టు భావిస్తూ పింఛన్ నిలిపివేయనున్నారు. ఈ నెల నుంచే ఈ గైడ్లైన్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు 1 నెలలో పింఛన్ తీసుకోకుంటే దాన్ని మళ్ళీ ఇచ్చేవారు కాదు. ఏ కారణం చేతనైనా పింఛనుదారుడు 1 నెలలో పింఛను తీసుకోకుంటే 2వ నెలలో బకాయితో పాటు పింఛను అందించనున్నారు. తిరుమలలోని పలు ప్రాంతాలను ఈవో శ్యామలరావు, అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. పిఎసి 3లో లాకర్ కేటాయింపునకు 3 కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు. ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉంటాయి. గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తిరుమలలో నిర్మాణంలో ఉన్న పిఎసి 5 భవనాన్ని ఈవో పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకొని డోనార్ సెల్ను పరిశీలించారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, డిఈ చంద్రశేఖర్, అన్నదానం అధికారులు రాజేంద్ర, శాస్త్రి, డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, విజిఓ శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోగర్భన్ డ్యాం నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందుకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ను తరలిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర ముఖ్య అధికారులతో కలిసి తిరుమలలో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. డంపింగ్ యార్డులో కంపోస్టు తయారీ విధానంతో పాటు చెత్తను ఏ విధంగా వేరు చేస్తున్నారో వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డంపింగ్ యార్డు కారణంగా తిరుమలకు త్రాగునీరు అందించే గోగర్భన్ డ్యాం నీరు కలుషితం అవ్వడమే కాక తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తిరుమల డంపింగ్ యార్డును తరలించే అంశంపై కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా తిరుమలలో ఉన్న డంపింగ్ యార్డు తరలించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని అన్నారు. మెటీరియల్ ఉంది, మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పలమనేరు పట్టణానికి విచ్చేశారు. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలమనేరులో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ముఖ్య నాయకులు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మీలో ఒక కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన మేలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేదని, చంద్రబాబు ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడని, ప్రజలు తిరుగుబాటు చేసే సమయం దగ్గరలోనే ఉందని, కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి ఈసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మనకు కాకుండా మన ప్రత్యర్థులకు కూడా మేలు చేస్తే ఆ ప్రత్యర్థులు మనకు ఓట్లు వేయలేదు కనుక మనం ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఒక మంచి మనిషిని 10 మందికి మంచి జరగాలని తప్పించినటువంటి మనిషిని నాకు ఓట్లు వేశారా లేదా అన్నది కాదు ముఖ్యం, నువ్వు పేదవాడిలో కాదా అన్నదే నాకు ముఖ్యం. ఆ పేదవాడికి మేలు చేయాలా అన్నటువంటి ఆలోచన తప్పు అనుకుంటే చేయగలిగేది అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ప్రపంచంలో సాధ్యమైంది. శత్రువులు కూడా నాకు ఓట్లు వెయ్యరు అని తెలిసిన వాళ్లకు కూడా మేలు చేయాలా, ఆ పేదవాడి కళ్ళలో వెలుగు చూడాలా అని సహాయం చేసినటువంటి వ్యక్తి. మామిడి గుజ్జు పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా మామిడి పండ్ల సమాఖ్య కార్యదర్శి కట్టమంచి గోవర్ధన బాబీ డిమాండ్ చేశారు.
శుక్రవారం చిత్తూరు నగరంలోని మ్యాంగో భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో యుద్ధం, ఆర్థిక మాంద్యం, కొన్ని దేశాలలోని అంతర్యుద్ధం వల్ల గుజ్జు పరిశ్రమకు డిమాండ్ తగ్గి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోందన్నారు. 2023లో 2.75 లక్షల టన్నులు ఎగుమతి కాకుండా నిలిచిపోవడం బాధాకరమన్నారు. మ్యాంగో పరిశ్రమదారులను ఆదుకోవడం కోసం బ్యాంకర్లతో వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ వాయిదా వేసి వడ్డీ రాయితీ కల్పించాలన్నారు. అన్ని విధాలుగా గుజ్జు పరిశ్రమల యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న 2025వ సంవత్సరంలో మామిడి పంట పండించే రైతుల జీవన విధానం మారబోతుందని, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రైతులతో పాటు గుజ్జు పరిశ్రమలో ఆదుకోకపోతే రైతులతో పాటు గుజ్జు పరిశ్రమ నిర్వాహకులు తీవ్ర స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. 28% నుంచి 32% సుంకం విధించడం వలన మిగిలిన దేశాలు ఏదైతే ఈజిప్ట్ అయితేమి, పాకిస్తాన్ అయితేమి, చైనా అయితేమి, సౌత్ ఆఫ్రికా అయితేమి, బ్రెజిల్ అయితేమి, ఈ దేశాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే దానిపైన జీరో సుంకం ఉండటం వల్ల మన యొక్క ఎగుమతుల మీద ఇది చాలా తీవ్ర ప్రభావం చూపించి చాలా మటుకు మన యొక్క ఎగుమతులు తగ్గిపోయి మన జిల్లాలో దాదాపు 2,75,000 టన్నులు ఈరోజు పూర్తిగా సరుకు నిలిచిపోవడం జరిగింది. ఇది చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇంత సరుకు నిలిచిపోయిందంటే రాబోయేటువంటి 2025వ సంవత్సరంలో మనము ఏ విధంగా ప్రొడక్షన్ చేయాలా, ఏ విధంగా రైతుల నుంచి మనం మామిడికాయ కొనాలా, ఏ విధంగా మనం రన్ చేయాలనేది చాలా ఆందోళనకరంగా ఉన్నది. సత్యవేడులో జరిగే సిపిఎం జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్ కోరారు. ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఉపాధి కల్పిస్తాం అన్నటువంటిది కల్పించలేనప్పుడు మొత్తం అందరినీ కదిలించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని ఏదైతే గతంలో ఉండేటువంటి దాన్ని బడ్జెట్లో కోత కోసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమెంట్ రోడ్లు వేసి ఉపాధి అవకాశాలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులకి అవకాశం లేకుండా చేసేటువంటి దానికోసం కూడా కదిలించారు. కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇసుక ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రజలకు అందుబాటులో లేకుండా ఇసుక చేసింది. మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తామన్నారు. ఈరోజు కూడా చెన్నైకి కానీ కర్ణాటక కానీ టిప్పర్లుగా పోతూ ఉంటే పోలీసులు కూడా పట్టుకున్న ఘటనలు మనం చూస్తున్నాం. ఓ పక్క ట్రూ ఆఫ్ ఛార్జీలు, గతంలో వైఎస్ఆర్సీపీ ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. మేము వస్తే ప్రజల మీద భారాలయం, అట్లాగనే కరెంటు ఛార్జీలు పెంచమనేటువంటి ఈ ప్రభుత్వం చెప్పిందో ఈరోజు మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 6,018 కోట్ల భారాన్ని, మళ్ళీ వచ్చే సంవత్సరం మొత్తం 18 కోట్ల భారాన్ని ప్రజల మీద ఇవ్వబోతున్నారు. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి గతంలో బీజేపీ అన్యాయం చేసింది. ఇక్కడ కోచ్ రిపేర్ షాపు దీని స్థానంలో కోచి ఆ బిల్డింగ్ షాప్ పెడతా ఉన్నారు. ఈరోజు మన్నవరం పరిశ్రమని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. అదే రకంగా నగిరి గాలేరి ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఇది అట్లా వ్యవసాయంలోనూ లేకపోతే వీటన్నిటిలో కూడా ఈరోజు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఆ అన్యాయానికి సంబంధించి ఈ మహాసభలో ప్రత్యేకమైన కార్యాచరణ మేము నిర్ణయించి ప్రకటించబోతున్నాం. కాబట్టి 50 మంది విద్యారకంగా కూడా ఈరోజు హాస్టల్లో చూస్తున్న పరిస్థితి ఏ రకంగా ఉంది, చాలా పెట్టలు రాలిపోయినట్టు ఎప్పుడూ లేదు ఆ రకమైన పరిస్థితి. అనారోగ్య పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, చనిపోయే పరిస్థితి దాకా తెస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడూ మనం చూసిన పరిస్థితి లేదు. కిషోర బాలికలు శారీరకంగా, మానసికంగా సమస్యలు ఎదుర్కొంటారని సరైన అవగాహన అవసరమని ఐసీడీఎస్ పీడీ హైమావతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని డిఆర్డీఏ సమావేశపు మందిరంలో కిషోరీ వికాసం జిల్లా స్థాయి కార్యక్రమం ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతీదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్, ఉమెన్ సేఫ్టీ ఎస్ఐ నాగ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ మాట్లాడుతూ 11 నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న కిషోర బాలికలకు శారీరకంగా మార్పులు సంభవిస్తాయని, ఋతుక్రమం ప్రారంభం కావడం, శారీరకంగా వచ్చే మార్పులపై అవగాహన లేకపోవడంతో మానసిక ఒత్తిడికి గురి కావడం జరుగుతుందన్నారు. బాలికలు సమస్యలను తల్లిదండ్రులకు వ్యక్తపరచడానికి సంకోచిస్తారన్నారు. కిషోరీ వికాసం కార్యక్రమం ద్వారా బాలికలకు శారీరకంగా సంభవించే మార్పులు, సమాజంలో మెలగాల్సిన తీరుతెన్నులను అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యంగా పౌష్టికాహారం, సమతుల ఆహారం ఖచ్చితంగా తీసుకోవాలన్నారు.
సంబంధిత శాఖల సిబ్బంది, మండల పరిధిలో గల అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలకు శిక్షణ అందించి మండలాలలో గల కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ కిషోర బాలికలకు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరమని, భవిష్యత్ తరాలకు జన్మనిచ్చే తల్లిగా ఆరోగ్యం కాపాడుకోవడం అవసరమన్నారు. మన దేశంలో పౌష్టికాహార లోపంతో దాదాపు 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి రక్తహీనత నుంచి కాపాడాలన్నారు. ఋతుక్రమం సమయంలో తీసుకోవాల్సిన వ్యక్తిగత శుభ్రతపై తల్లి లేక ఉపాధ్యాయురాలు అవగాహన కల్పించాలన్నారు. తిండి తినకుంటే బరువు పెరగకుండా ఉండొచ్చు. ఇది అన్నమాట. మరి తిండి తినకపోతే మనకు బ్రెయిన్, మిగతా అవయవాలకి ఎట్లా పనిచేస్తాయి? అవన్నీ కరెక్ట్గా కళ్ళు కానీ, బ్రెయిన్ కానీ, చేతులు కానీ, ఆలోచించే విధానం కానీ, మెంటల్ స్టెబిలిటీ కానీ అవన్నీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుందో మనకు? పౌష్టికాహారం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనిషి స్టేబుల్గా ఉంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా రిసోర్స్ పర్సన్స్. డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ మీరు మండలానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మీ మండల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మండల్ లెవెల్లో కింద స్థాయి సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకైతే ఏమి, ఏఎన్ఎంలకైతే ఏమి, మహిళా పోలీసులు అయితే ఏమి, అగరంపల్లి చెరువు ఆక్రమణలు తొలగించాలని కోరుతూ కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాణిపాకం గ్రామ పంచాయతీ పరిధిలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించగా మండల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి పంచాయతీకి అప్పజెప్పడం జరిగిందని కాణిపాకం చెరువు సాగునీటి సహకార సంఘం చైర్మన్ చరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కొంతమంది కబ్జాదారులు తమ భూమి ఆనుకుని ఉన్న భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్కు, అలాగే జిల్లా పంచాయతీ అధికారికి కూడా వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ ఐరాల మండల తహసీల్దార్ మహేష్కు వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఐరాల మండల తహసీల్దార్ మహేష్ కుమార్ తన సిబ్బందితో కాణిపాకం పంచాయతీ స్థలానికి వెళ్లి సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని సంబంధిత వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆయకట్టుదారులు ప్రసాద్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, పట్టాభిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, సురేంద్రరెడ్డి, రాజేంద్రారెడ్డి, జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ గోపీనాథ్, గ్రామస్తులు సురేష్ రెడ్డి, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. రైతుల దగ్గర కంతలు చేసి పిల్లలు వేసి 10 అడుగుల చెరువు గుడి డెవలప్ అడ్డు కాదు. గుడి డెవలప్ వచ్చి రోడ్లు పగలగొట్టి, ఇండ్లు పగలగొట్టి వదిలి ఉంటాం. ఈరోజు వచ్చి 5 రోడ్లు ఉంది గుడికి. 5 రోడ్లలో డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇది డెవలప్, ఇది ఇంకా బాగుంది చేసుకోవాలంటే రైతు దగ్గర 20 అడుగులు తీసుకోమన్ను, చెరువులో పరుమొగిన 25 అడుగులు తీసుకోమన్ను. రైతులు ఎక్కడికి పోవాలా? ఆయకట్టుదారులు ఎక్కడికి వెళ్ళాలా? యాజ్ ఏ ఆయకట్టుదారుల అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. అగరంపల్లి చెరువు ఆయకట్టుదారుల అధ్యక్షుడిగా నేను విన్నవించుకునేది ఇది ఒకటే మనవి. రెండవది వచ్చి మాకు చెరువు తొట్టు ఒక్క సెంటు 1 మిల్లీమీటర్ తీసుకున్నా మేము ప్రాణత్యాగానికైనా మేము సిద్ధము. తిరుపతి రూరల్ శ్రీనివాసపురం పంచాయతీ పరిధిలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు కడుతున్న వారిని ఏ ఒక్కరూ అడగకపోవడం బాధాకరమని, ఎవరన్నా అడిగేందుకు ప్రయత్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని స్థానికుడు పవన్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పేదవాడు ఎక్కడన్నా ఒక చిన్న గుడిసెలు వేసుకుంటే ఇమ్మీడియట్గా పోయి అందరూ కొట్టేస్తారు. ఇంకేదన్నా ఒక చిన్న తప్పులు ఆటో వాళ్ళు లేకపోతే ట్రాక్టర్ వాళ్ళు ఏదైనా సిగ్నల్ జంపులు ఇట్లాంటివి ఏదైనా చేసి ఇమ్మీడియట్గా ఫైన్లు ఉంటాయి. ఇట్లాంటి బిల్డర్లు ఎంతసేపు వచ్చేసి మాకు వాల్ సపోర్ట్ ఉంది, వీల్ సపోర్ట్ ఉందని చెప్పేసి 20 అడుగుల రోడ్లలో కనీసం పార్కింగ్ కూడా వదలకుండా వీళ్ళు అక్రమ కట్టడాలు కడతా ఉంటే, మాకు వర్షాకాలంలో ప్రధాన సమస్య ఏంటంటే చెత్త వర్షాకాలంలో చిన్న ఆటోలు ఆ సందుల్లోకి రాలేవు. పెద్ద ట్రాక్టర్లు వచ్చినప్పుడు అసలు చెత్త తీయడం 4 రోజులకు 5 రోజులకు ఒకసారి ఇట్లాంటి సమస్యలు వస్తాయి. కనీసం ఒక 4 అడుగులు 5 అడుగులు వదిలేసి 10 అంతస్తులు కూడా మీరు కట్టుకుంటారంటే వదలకుండా ఎంతసేపు అధికారులను మేనేజ్ చేసుకుంటున్నారు, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నారు. మేము ఎవరికైనా ₹1,00,000 ఇస్తే మాకు పర్మిషన్లు ఇస్తారు, 5 రోజులు మేము మేనేజ్ చేసుకుంటామని చెప్పి బెదిరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆదివారం విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ జాఫర్ పిలుపునిచ్చారు. తిరుపతి పెద్ద మసీదు వద్ద ముస్లిం సంఘ నాయకులు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ నిరసన తెలియజేశారు. రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు జమాత్ల మద్దతుతో సభను నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ముస్లిం ఐక్య వేదిక, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో తీవ్ర నిరసన గళాన్ని తెలియజేస్తూ ఎల్లుండి ఆదివారం విజయవాడ మహానగరంలో ఎంబీ మహల్లో ఎంజీ రోడ్లో గలటువంటి సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతూ ఏదైతే మత ప్రాతిపదికన ముస్లింల మనుగడకు ప్రశ్నార్థకంగా మారినటువంటి వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉచితంగా వైద్య సేవలు అందించాలని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు వీళ్లకు పుత్తూరు దగ్గర అడవిలో స్థలాలు ఇచ్చారు. ఎవరికి టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళెవ్వరికి ఇది ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒత్తిడి చేసి వాళ్లకు పుత్తూరు అడవిలో ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అలిపిరి నుంచి పోరూరు దగ్గర 400 ఎకరాల భూమి ఉంది, టీటీడీ భూములు. ఈ భూముల్లో 5 సెంట్లు లెక్కన అర్చకులందరికీ, శాశ్వత ఉద్యోగస్తులందరికీ 5 సెంట్లు లెక్కన 8,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు అర్చకులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా 2వ లక్ష బిల్వార్చన, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అభిషేక గురుకుల రాజేష్ గురుకుల్ మరియు వేద పండితులు, అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరిబాబు యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ కేంద్ర సహాయక మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేకి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి గారు శేషవస్త్రం సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలని, చిత్రపటాలని అందజేశారు. हमारे ये स्टेट में भी यहाँ के बच्चों के लिए स्पोर्ट्स में काफ़ी अच्छा हम कैसे कर पाएंगे, उसके लिए पूरा केंद्र सरकार इसके लिए अग्रसर रहेगा. और आप सबको पता है कि इन 2036 we are going to organize, maybe we are trying for that, Olympics will be held in India. That's our Prime Minister is also trying to develop sports infrastructure in each and every state of India. రాష్ట్ర స్థాయి 13 జిల్లాల సాఫ్ట్బాల్ క్రీడా పోటీలను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు శుక్రవారం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అరగొండ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ప్రారంభించారు. అనంతరం సాఫ్ట్బాల్ క్రీడను ఆయన క్రీడాకారులతో ఆడుతూ క్రీడాకారులలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాల అండర్-14 బాలురు, బాలికల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ క్రీడా పోటీలు చిత్తూరు జిల్లాలో ప్రారంభం కావడం, తాను ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని, చిత్తూరు జిల్లా క్రీడాకారులు ప్రథమ స్థానంలో గెలుపొంది రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. శ్రీకాళహస్తి ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో జల వినాయకుడు నుండి రోడ్డుకి ఇరువైపులా అక్రమంగా ముందుకు రావడంతో శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే యాత్రికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్వామివారి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు పెరగడంతో నిరంతరం ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది.
దీన్ని గమనించిన ఆలయ ఈవో బాపిరెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ వ్యాపారస్తులకు ముందస్తు సమాచారంతో శుక్రవారం అక్రమంగా రోడ్లోకి వచ్చిన కట్టడాలను జేసీబీల సహాయంతో తొలగించారు. కొందరు వ్యాపారస్తులు, ట్రస్ట్ నిర్వాహకులు మాకు ముందస్తు నోటీసులు గాని, సమాచారం గాని, మార్కింగ్ గాని వేయకుండానే మేము ఎంత చెబుతున్నా మా కట్టడాలను కూల్చివేయడం చాలా బాధాకరమైందని విచారణ వ్యక్తం చేశారు. ముందస్తుగా మాకు తెలియజేస్తుంటే ఆ హద్దుల్లో మేము ఉండేవారమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పలేదండి, నాకేం చెప్పకుండానే ఎట్లా చేశారు. ఒక ఆడమి వాళ్ళు సైడ్ చేసిన తీస్తే కేసీపీ అంతా సైడ్ చేసి ఆమె మొత్తం కొట్టించి ఫస్ట్ ఏం చెప్పారంటే ఆ బోర్డు వరకు తీసేస్తాము, ఇంకేం తాకుండా ఇదే అన్నారు. ఏం తాకనప్పుడు మేము సైలెంట్గా ఏం తాకరని మేము అడుగుతానే ఉన్నాము. ఆ అమ్మాయి సైడ్ చేసింది, ఇదంతా కొట్టిపించింది. మాకు నోటీస్ కానీ అవంతా ఏమి ఇవ్వలేదండి. అసలు కనీసం ముందు నిన్న ఈవినింగ్ అన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మాకు బాగోలేదు. నిన్న ఈవినింగ్ కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మా సార్కి చెప్పడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు. దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా ఎటువంటి ముందు నోటీసులు లేకుండా దౌర్జన్యంగా ప్లాట్ఫారం కొట్టేసి మాకు ఇబ్బంది కలిగించినారు వీరందరూ. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలను పురస్కరించుకొని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 23వ తేదీన భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తిరుపతి శాఖ ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రంగనాయకులు తెలిపారు. Centers as a committee function or something. We are conducting the batch wise. Minimum 40 people of batch conduct చేస్తూ we are educating the modern technology regarding the storage, drug stores కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, దెన్ అదర్ అయిన కాంట్రా ఇండికేషన్ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఈ యొక్క రోగి యొక్క సౌలభ్యాల గురించి డాక్టర్తో సంప్రదించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా అనే ఒక కాంపిటెన్సీ క్వాలిటీని గురించి ఇంప్రూవ్ చేయడానికి ఒక పథకంగా మేము చేస్తున్నాం. అదేవిధంగా ఈ అందరూ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా కాంపిటెంట్, అంటే వాళ్ళు ఫార్మసిస్ట్ కాకపోవచ్చు, షాప్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే దే కెన్ మేక్ యూ ద ఐపీ లోకల్ బ్రాంచ్, దే కెన్ ఎడ్యుకేట్ దెమ్, దే కెన్ అవైల్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెంటర్. జార్జియా దేశంలోని ఇలియా యూనివర్సిటీలో చదువుతున్న 60 మంది తెలుగు ఎంబీబీఎస్ విద్యార్థులు పడుతున్న కష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి విద్యార్థులను కాపాడాలని బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి ఆనంద్ రెడ్డి కోరారు. జార్జియా అనే దేశంలో ట్యుబిలిసి అనే ఒక ఏరియాలో ఈ స్టూడెంట్స్ 60 మంది పిల్లలు ఈరోజు బయట ఉన్నారు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక రాత్రిపూట 6 degrees ఉండే సెంటిగ్రేడ్లో బయట పంపడం. ఇది లోకేష్ దృష్టికి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సహకరించి లోకేష్ దృష్టికి చేరేట్టుగా కోరడమైనది. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం సరైన న్యాయం చేయడం లేదని దివ్యాంగుల సంక్షేమ నాయకులు సురేష్ బాబు ఆవేదన చెందారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు బస్ పాసులు, ఇంటి స్థలాలు అందక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన తెలియజేశారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు కానీ మానసిక వికలాంగులకు ఇప్పటికి కూడా చాలా మందికి పెన్షన్ లభించడం లేదు. ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, చాలా సంతోషము. కానీ ఇంకా చాలా మందికి పెన్షన్ సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో లభించక బాధపడుతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వడానికే ఈ సొసైటీని ఏర్పాటు చేశాము. ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. రష్యా ఉక్రెయిన్లోని ఒక నగరంపై హైపర్సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఆధునిక పాశ్చాత్య ఆయుధాలతో రష్యా భూభాగంపై దాడి చేయడానికి కీవ్ను అమెరికా, బ్రిటన్ అనుమతించినందుకు ఇది ప్రతిస్పందనగా కనబడుతోంది. గత 33 నెలలుగా సాగుతున్న యుద్ధం మరింత ముదిరింది. ఓ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ నగరం డ్నిప్రోపై క్షిపణి హైపర్సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించారు. రష్యాపై క్షిపణులను ప్రయోగించడానికి ఉక్రెయిన్కు అనుమతిని ఇచ్చిన దేశాలపై మాస్కో తన కొత్త క్షిపణులను ఉపయోగించవచ్చని ఆయన హెచ్చరించారు. అది ఇప్పుడు మొదలుపెట్టినట్లు కనపడుతోంది. ఈ వారం ప్రారంభంలో అమెరికన్, బ్రిటిష్ క్షిపణులతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్పై గురువారం రష్యా దాడి జరిగిందని పుతిన్ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. దాడులకు ముందు పౌరులను ఖాళీ చేయమని రష్యా ఇతర దేశాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుందని ఆయన ప్రకటించారు. రష్యా క్షిపణులను అమెరికా వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకోలేవని హెచ్చరించారు. అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది.
అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వం 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది. మొదట్లో తలపెట్టిన ప్రయోగాల్లో విజయాల కంటే అపజయాలే ఎక్కువ. భారత్ చేస్తున్న ప్రయోగాలను చూసి అప్పటికే అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్గా నిలిచిన దేశాలు అపహాస్యం చేశాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా అత్యంత క్లిష్టమైన కీలక ప్రయోగాల్లో ఇస్రో తన సత్తా చాటింది. చంద్రుడి దక్షిణ ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యపడలేదు. అలాంటి చోట ఇస్రో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇదంతా ఒక్కసారిగా సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు స్వదేశ అవసరాల కోసమే కాకుండా ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా నింగిలోకి ప్రవేశపెడుతూ ఇస్రో తన సత్తా చాటుకుంది. తాజాగా యూరప్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఉపగ్రహాలను భారత్ నుంచి ప్రయోగించేందుకు ఇస్రో సహకారం కోరింది. ఇస్రో ఇటీవల ప్రయోగాల సంఖ్య బాగా పెంచింది. ఇస్రో ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏడాదికి 1 లేదా 2 ప్రయోగాలు మాత్రమే జరిగేవి. ప్రయోగాల సంఖ్య కంటే విజయాలే ముఖ్యమనే భావనలో ఆచితూచి ప్రయోగాలు చేపట్టేది ఇస్రో. గత 5 ఏళ్లుగా ఏడాదికి 12 ప్రయోగాలు తక్కువ కాకుండా ఉండేలా క్యాలెండర్ను సిద్ధం చేసుకుని లక్ష్యం దిశగా వెళ్తోంది. భారత్ స్వదేశానికి సంబంధించి అవసరమైన ఉపగ్రహాలను ప్రజలకు పంపడమే కాకుండా కమర్షియల్ ప్రయోగాలు చేపట్టి విదేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కక్షలోకి పంపి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా లాంటి దేశాలకు ఉపగ్రహాలను కూడా ఇస్రో కక్షలోకి పంపగలిగేంత ఖ్యాతి గడించింది. యూరోపియన్ దేశాలు కూడా తమ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాలని ఇస్రోని ఆశ్రయిస్తున్నాయి. ప్రోబ్ 3 అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రోతో యూరప్ ఒప్పందం కుదుర్చుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గ్రూప్ 3లో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసి ఒకేసారి ప్రయోగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్రోకి బాగా కలిసి వచ్చిన వాహక నౌక PSLV ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. డిసెంబర్ 4న ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 48 గంటల ముందు కౌంట్ డౌన్ మొదలు కానుంది. యూరప్కు చెందిన ఉపగ్రహాల ప్రయోగం తర్వాత మరో 8 దేశాలు ఇస్రో నుంచి ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టాలని కోరగా వచ్చే 2 నెలల్లో వాటికి సంబంధించిన ప్రయోగాలను కూడా ఇస్రో చేపట్టనుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,950 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,242 రూపాయలు. 1 కేజీ వెండి ధర 93,200 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 96 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్తా చాటుకున్న ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. అయ్యప్ప నామస్మరణలతో మారుమ్రోగిన శబరి. ఏపీలో పెన్షన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కాణిపాకంలో పెట్టేగిపోతున్న భూ కబ్జాదారులు. 14 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేసిన కేటుగాళ్లు. తిరుమలలో ఈవో అదనపు ఈవోల ఆకస్మిక తనిఖీలు. భక్తులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా. ఉమ్మడి చిత్తూరు జిల్లా విస్తృత పర్యటనలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.